హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎ వెరీ గుడ్ ఈవినింగ్. చూస్తున్నారా ఏం మొక్కలు ఇవి? గుర్తుపట్టారా? ఇవి మామిడి మొలకలండి. మేము సమ్మర్లో తిని వేసిన మొక్కలు అనమాట. ఇవి బసేరానైనా అవి తిన్నామన్నమాట. రసాలు అవి తిన్నాము. అవి తిని ఇక్కడ ఏమంటారు బట్టి టెంకలను నాటితే ఇలా వచ్చాయన్నమాట వర్షాలు పడగానే. ఇంకో దగ్గర కూడా నాటాము, వచ్చింది. అది కూడా చూపిస్తాను. చూస్తున్నారా? ఇదేనండి ఇంకొకటి. దీంట్లో కూడా చాలా నాటాము, కానీ ఇది వచ్చింది. ఇక కింద బయట ఉన్న భూమిలో కూడా 4-5 వచ్చాయండి మామిడి మొలకలు. మరి అవి ఎంతవరకు నిలుస్తాయో తెలియదు, కానీ ఇవైతే ఉన్నాయి. ఓకే, మామిడి మొక్కలు సంగతి ఓకే, కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అప్డేట్స్ కోసం వచ్చానండి. చూపిస్తాను చూడండి కొన్ని ఎగ్జైటింగ్ థింగ్స్ నాకు. చూడండి, ఈరోజు విడుస్తున్నాయి అన్నమాట. ఇవి వైట్ పల్పు తెలుసు కదా, ఇక్కడ 2 ఉన్నాయి, కనిపిస్తుంది కదా, 2 ఉన్నాయి. ఈ 3 విడుస్తాయి ఈరోజు. ఇంకా ఇదొకటి అండ్ ఇదొకటి రేపు విడుస్తాయి అన్నమాట. ఆల్రెడీ నిన్న ఇది విడిచింది. ఆఫ్టర్ 7 days మళ్ళీ మీకు చూపిస్తాను. ఆఫ్టర్ 7 days అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, మీకు చూపిస్తాను. ఒకటి చూడండి. చూడండి, చూస్తున్నారా? 7 days బిఫోర్ కనిపిస్తుందా? ఇది ఓకే. 7 days బిఫోర్ ఆగస్ట్ 28, ఆగస్ట్ కాదు, జూలై 28 and 29కి ఈ 2 పూలును అండ్ ఈ పువ్వు విరబూసాయి కదా. నేనేమని చెప్పాను ఆ రోజు? ఇవి ఆఫ్టర్ 7 days కౌంట్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 3 పూలు సక్సెస్ఫుల్గా పెరుగుతున్నాయి కదా, కాబట్టి ఈ 3 పూలను కూడా కౌంట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆఫ్టర్ 1 month వస్తాయి అన్నమాట. ఆఫ్టర్ 1 month ఇన్ ద సెన్స్ ఇవి 28, 29 పూసాయి కాబట్టి ఈ ఆగస్ట్ 28, 29, 30 లోపు ఇవి మనకి హార్వెస్టింగ్కి వస్తాయన్నమాట. ఈ 3 పూలు కూడా ఇప్పుడు విరేయబోతున్న ఆ పూలను కూడా ఓకే, ఈ పూలను కూడా ఆఫ్టర్ 7 to 8 days మళ్ళీ చూపిస్తాను. అవి కనుక సక్సెస్ఫుల్లీ పెరుగుతుంటాయి కనుక. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఈ 2నేమో ఇప్పుడు ఆగస్ట్ 15th లోపు పండుతాయి. అవి ఆగస్ట్ 15th లోపు పండుతాయి అనమాట. అక్కడ గోడ అవతల కూడా 3 ఉన్నాయి. మన ఏలియన్ ఫ్రూట్ మొక్కకి 4 ఉన్నాయి కదా. తర్వాత అక్కడ ఉన్న మొక్కకి 6 ఉన్నాయి. ఇప్పుడు విరబూసిన 3 ఉన్నాయి. అవన్నీ కూడా ఆగస్ట్ మంత్లోనే పండబోతున్నాయి. మనము హార్వెస్ట్ చేయబోతున్నాం. కొన్ని స్పెషల్ అకేషన్స్ ఉన్నాయండి ఆగస్ట్లో మాకు. అప్పుడు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ రోజులే నేను హార్వెస్ట్ చేస్తాను కూడా. అప్పుడు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ స్పెషల్ అకేషన్ ఏంటో కూడా చెప్తాను. ఇక ఈ బీర దినదిన ప్రవర్ధమానం బాగానే పెరుగుతున్నది. ఇంకో బీరకి నిన్న పాలినేట్ చేశాను, అది చూపిస్తాను పదండి. చూడండి, చుట్టలా ఉంది కదా, ఇది అన్నమాట. దీన్ని పాలినేట్ చేశాను. సక్సెస్ఫుల్గా పాలినేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. అయ్యిందిలేండి. మామూలుగా అయితే ఈ సైజులో ఉంటుంది కదా, ఈ సైజులో ఉంటుంది. ఇప్పుడు ఈ సైజుకి వచ్చిందంటే పాలినేట్ అయ్యిందని అర్థం. ఈ కాయలు ఎక్స్ట్రా అండి, కాయలు ఎక్స్ట్రా బోనస్ అంటారు కదా. ఈ పూలను చూస్తేనే చాలా సంతోషం వేస్తుంది. అసలు ఎంత అందమైన పూలండి. అసలు ముఖ్యంగా బీస్ని అట్రాక్ట్ చేసేదే ఈ రకం పూలు అనమాట. మ్యాక్సిమం కూరగాయల మొక్కల పూలు ఎల్లో కలర్స్లోనే ఉంటాయి, ఎందుకంటే బీస్ని అట్రాక్ట్ చేసుకొని వాటికి అవే సెల్ఫ్ పాలినేషన్ కోసం అన్నమాట. ఇక మిద్దె తోటలో సెల్ఫ్ పాలినేషన్ అంటే కష్టం కాబట్టి మనము హ్యాండ్ పాలినేషన్ చేయాలి, తప్పదు. చూడండి,
ఇది రేపు కానీ ఎల్లుండి కానీ విరబూస్తుంది. ఈ మొగ్గ ఇది ఫీమేల్ బర్డ్, అది చూస్తున్నారా? ఇది బాగా వచ్చింది కదా. ఇది మన సోయి కూర, ఇది మన మెంతి. ఇంకా హార్వెస్ట్ చెయ్యాలి. బాగా వచ్చింది కదా, హార్వెస్ట్ చేయాలి. బాగా పెరుగుతుంది కూడా. మీతో ఇంకొకటి కూడా చూపించాలి. చాలా రోజులైంది కదా వీటిని చూపించి. చూడండి, ప్యాషన్ ఫ్రూట్వి అప్పుడు చేశాను కదా పోయినసారి, ఒక 7 చేశాను. ఆ 7 కూడా రాలిపోయాయండి. అవి 50 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉండను. అవి 50 డిగ్రీ సెంటీగ్రేడ్లో అవి నిలవలేదు. చూసారా, మళ్ళీ చాలా మొగ్గలు పట్టిందనమాట. చాలా మొగ్గలు వచ్చాయి. చూడండి, చాలా విరబూసాయి కూడా. చూడండి, హ్యాండ్ పాలినేషనే చేస్తున్నాను. చూడండి, మొగ్గలు అయితే చాలా వచ్చాయి. మరి ఎంతవరకు నిలబడతాయి అన్నది చూడాలి. ఈ మొక్కకి కాదండి, ఆ మొక్కకి కూడా వచ్చాయి. చూడండి, ఇదే మొక్కకి, ఇదే తీగకి ఇది నిన్న విరబూసింది. చూడండి ఎంత అందమైన ఫ్లవర్. చూడండి, వీటన్నిటినీ నేను పాలినేట్ చేశాను, హ్యాండ్ పాలినేట్. ఎంత అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్. చూడండి, ఇక అవి నిలుస్తాయి నిలవవు తెలియదు కాబట్టి ఇక నేను వీటిని వీడియో తీయట్లేదు. ఏకంగా కాస్త పెరిగిన తర్వాత చూపిద్దామనేసి. చూస్తున్నారా ఎన్ని పూలు, చాలా పూలు. అదండి, బర్డ్స్ అయితే చాలా పడ్డాయి. ఇంకొక దానికి కూడా చూపిస్తాను. చూడండి ఎంత పూత వచ్చిందో. చూడండి, పూత మటుకు చాలా వచ్చింది. కదండి, పూత చాలా వచ్చింది, చక్కగా వచ్చింది. ఇక ఇది వచ్చేసి మన చెమ్మకాయ పూత. చెమ్మకాయలు కూడా అన్నిటికీ స్టార్ట్ అయ్యాయి. ఇదొక తీగ అని చెప్పాను కదా, దీంట్లో ఉన్న తీగ ఇదొక తీగ కదా. దీనికి చూడండి, ఇదొక గెల పడింది. గెలలో 2 నిలిచాయన్నమాట. ఆ తీగలో ఒక పువ్వు పడింది. నెక్స్ట్ ఇది చెట్టు కదా, ఈ చెట్టుకు కూడా పడ్డాయి. చూపిస్తా. చూస్తున్నారా ఈ కాయలు? చూడండి, ఈ కాయలు. ఇంకా పూత ఉంది. ఇదిగోండి, అది ఆ సైడ్ బ్లాక్ బకెట్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఉన్న తీగ అన్నమాట ఇది. చూడండి, ఈ గెల. ఇక్కడ కూడా కాయలు పడ్డాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా కాయలు పడ్డాయి. ఈ తీగకే 3వ గెల ఉంది, అక్కడ చూపిస్తాను. చూడండి, కనిపిస్తుందా 3వ తీగ? 3వ గెల అక్కడ నుంచి వచ్చి చూపిస్తాను. ఇదిగోండి, ఇది 3వ గెల అనమాట. ఆల్రెడీ ఒక కాయ పడింది, అది హార్వెస్ట్ చేయాలి 2-3 డేస్ అయితే. ఇదే అండి చెమ్మతీగ అప్డేట్స్ అండ్ ప్యాషన్ ఫ్రూట్ అప్డేట్స్, డ్రాగన్ ఫ్రూట్ అప్డేట్స్, బీరా అప్డేట్స్. ఓకేనా, మామిడికాయ మొక్క అప్డేట్స్, ఇంకా చాలా అప్డేట్స్ ఇచ్చేది ఉంది. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.